రామాంజనేయులు గారు కన్నంపల్లి సర్పంచ్, వారి అనుభవం చెప్తారు. రామాంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి దయచేసి. మీరు ఓటేయడానికి వెళ్ళారా లేదా, ఏం జరిగింది సార్? నిన్న నన్ను ఉదయం 10 గంటల నుంచి నన్ను పోలీసులు వెంటాడుతూ ఉన్నారు సార్. 10 గంటల నుంచి. ఎప్పుడు? నిన్నటి నుంచే? నిన్న నుంచి నన్ను వెంటాడుతూనే ఉన్నారు సార్. నేను మన చిద్దవరెడ్డి పల్లెకి ఒక హౌస్ లో దూరినా సార్. నేను వెంటాడుతుంటే చిద్దవరెడ్డి పల్లెని ఊర్లో ఎక్కిపోయి ఇక్కడ వెంటపడడంతో నేను బయట ఎక్కేసి ఒక ఇంట్లో దాక్కున్నా సార్. ఎందుకు? ఇదే వీళ్ళు పోలీసులు నన్ను వెంటాడుతాను సార్. వీళ్ళు ఏడన్నా పట్టుకురావాలని పోలీసులు వెంటాడుతా అంటే సార్, నేను ఒక హౌస్ లో ఇంట్లో దూరినా కూడా ఇంటికి కూడా తాళాలు పగలగొట్టి సార్. కాదు, అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నారు? మీరు ఓటరే కదా. ఒక వైసీపీ సర్పంచ్ సార్. నన్ను ఒక వారం నుంచి నన్ను వస్తావా, నువ్వు టీడీపీ కండవ కప్పుకుంటే ఇబ్బంది పడవు, నువ్వు టీడీపీ కండవ కట్టకపోతే నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇస్తాను నీకు, మీరు మా పార్టీలో చేరాలి, లేకపోతే నువ్వు ఎలక్షన్ లో లోపల నువ్వు ఉండవు అని జ్ఞానం బెదిరింపులు చేశారు సార్. నన్ను కృష్ణనాథ్ రెడ్డి అనే అతను, ఒక ఓవల్ రెడ్డి అతను, మాకు ఇంతకుముందు అతను మాకు వైసీపీలో ఉన్నారు వాళ్ళు. అటు నుంచి ఇప్పుడు అక్కడ టీడీపీలో చేరిస్తారు. మమ్మల్ని చాలా అరాచకంగా మాట్లాడినారు సార్. నిన్న 12 గంటల లోపల నా బాధ్యత చేసినట్టు. మరి పోలీసులకు చెప్పారా విషయం? మీరు పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారన్నారు? మీరు పోలీసులకు చెప్పారా? మీరే బాధితులు కదా, అయినప్పటికి కూడా మిమ్మల్ని ఏమి వాళ్ళు ఆదుకోవటానికి ప్రయత్నం చేయట్లేదా సార్? వాళ్ళు పోలీసులు అనే వాళ్ళు ఒక టీడీపీకి తొత్తుగా మారినారు సార్ వాళ్ళు. ఓకే, టీడీపీలో పోలీసులు తొత్తుగా కాదు, నాకు కాల్ చేసి నీకు ఎంపీ సార్ రమ్మన్నాడు, నువ్వు ఎంపీ సార్ అవిలాష్ రెడ్డి గారు మిమ్మల్ని పితరమ్మన్నారని నాకు తప్పుడు మాటలు మాట్లాడిన సార్ వాళ్ళు. నాతో ఫోన్ చేసి అట్టైనా వస్తాడు తీసుకొని పోవాలని. ఆయన పేరు మీద ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారా? అవును సార్. అతను చిట్టాడు, మీరు మమ్మల్ని పంపించినది ఎంపీ సారు, మీరు రాండి, మీకు ఎంపీ సారు పంపించినాడు, మీరు ఏం ఇబ్బంది లేవని నన్ను ఏదో బ్లాక్ మెయిల్ చేసి నన్ను తీసుకొచ్చి పెట్టుకోవడానికి సార్. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసామని నేను నమ్మలేదు సార్. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఎట్లా మళ్ళీ అక్కడ మీ ఊరు వెళ్ళే పరిస్థితి ఉందా లేదా? ఇక సాయంత్రం వరకు ఇట్లా వేచి ఉంటాడువేనా సార్? నేను ఇక్కడ వేచి ఉండాల్సిన అవసరం సార్. నా ఇంటి మీద గన్ను పెట్టి నేను ఇప్పటికే మన వాట్సాప్ చేసి మా ఇంటి మీద గన్ను పెట్టి గన్నులు కూడా ఫోటో తీసి పంపించిన సార్ మనకు. ఓహో, ఇప్పుడు బీటెక్ ఒక 50 మందితో నా ఇంటి గేట్ దగ్గర ఉన్నారు సార్. మా బ్రదర్, మా అన్న కూడా మా ఇంట్లో హౌస్ అరెస్ట్ అంటే పోలీసులు అయితే లేదు సార్. మరి బీటెక్ రవి గారిని వాళ్ళు స్వేచ్ఛగా తిరగనిస్తున్నారా? బీటెక్ రవి గారు ప్రెసిడెంట్ సర్పంచ్ బయటకు వస్తే వాడైతే బతకనేమో అని బయట డోర్ కాడ ఉండి కూర్చున్నారు సార్. అన్నీ ఒక 50 మందిని వేసుకొని. ఓరు బాబోయ్, అయినా కూడా ఎవరు పోలీసులు ఆయనకి అండగా ఉన్నారు తప్ప ఆయన చర్య తీసుకోవట్లేదు ఈ గొడవలు తగ్గించడానికి. పోలీసులు అయిన వాళ్ళు ఎవరు దగ్గరకు రాలేదు సార్. వాళ్ళతో ఊర్లో ఒక 500 మంది వచ్చి బయట జనాలు తీసుకొచ్చి ఓట్లు లైన్లు నిలబెట్టి బయట జనాలతో ఓట్లు వేసినారు సార్. ఊళ్ళో ఎవరైతే ఒక వార్డులు కూడా బయట తినలేదు సార్. ఓకే, ఎవరైనా పోదాము అని ఉంటే ఒక నరేంద్ర అనేవారు, ఒక కృష్ణ అనేవాడు పోయింటే, ఇద్దరు పోయింటే ఓకే వాళ్ళు చిత్తకబాదినారు సార్ బయటనే. అయ్యయ్యో, దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి రామాంజనేయులు గారు, ఎందుకంటే పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు మనం కాస్త తెలివిగా వ్యూహాత్మకంగా ఉండటమే కరెక్టు. అనవసరంగా ఇబ్బంది పడమాకండి, జాగ్రత్తగా ఉండండి. రైట్, ఈ రామాంజనేయులు గారు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం టీవీ తెర మీద చూడవచ్చు.